హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం బెల్లం లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. సంక్రాంతి పిండి వంటలు అందరూ చేసుకుంటారు కదండి. ఇక్కడ మేము బెల్లం లడ్డు అనేది తయారు చేస్తున్నాము. ఇక్కడ నేను 1 kg క్వాంటిటీ అనేది తీసుకున్నాను. 1 kg శనగపిండికి 1/2 kg వరిపిండి రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నానండి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అనేది తీసుకొని మనకి దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అదే కన్సిస్టెన్సీలో మనము ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువైతే కనుక బూందీ అనేది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. కనుక మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 15 మినిట్స్ పాటు బ్యాటర్తోని మిక్స్ చేసుకున్నానండి. ఇలా అయితే మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, అలా వేసుకుని చూడండి. బూందీ అనేది సైజు కరెక్ట్గా వచ్చింది కదా. ఇలాగే మొత్తం పిండి అంతా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి బూందీ అనేది. బెల్లం అనేది 1 kg శనగపిండికి 1 kg బెల్లం అనేది నేను తీసుకున్నానండి. తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని పాకం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండపాకం అనేది రావాలండి. అలా వచ్చిన తర్వాత వెంటనే మనం బూందీలోకి పాకాన్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసి చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేది చుట్టుకోవాలండి. బెల్లం లడ్డు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.